మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా తల్లిగారు 11వ రోజు ఇహలోకాలని వదిలి పరలోకాలకి ప్రయాణించే మొదటి రోజు. మా తల్లిగారిది సుదీర్ఘమైన జీవితాన్ని మేము ఎందుకు ఆమె ఈ ప్రయాణాన్ని, ఈ చివరి దశని వీడ్కోలుగా, అంటే మీరందరూ బయట ఆ బోర్డు చూసుంటారు, సెలబ్రేటింగ్ అని, సెలబ్రేటింగ్ హర్ లైఫ్ అని. దానికి ఒక వివరణ మీకు, ప్రేక్షకులకి కూడా, దీన్ని చూసేవారందరికీ కూడా ఇవ్వాలని అనిపించింది. దానిని ఒక సెలబ్రేటింగ్ అని కానీ, ఒక సంతృప్తికరమైన వీడ్కోలుగా కానీ ఎందుకు మేము అలా అనుకున్నాము అని అంటే, మా తల్లిగారు చనిపోయినప్పుడు నేను కానీ, ఇతర మా చెల్లెళ్ళు, ఇతర కుటుంబంలో ఉన్నవారు అందరూ కానీ మొదట ఒక 1-2 అవర్స్ ఆ గ్రీఫ్ తప్పదు అందరికీ. ఆ ఉద్వేగం అది వచ్చి మా తల్లి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది అనే ఒక బాధతోటి. కానీ ఒక 2 గంటల తర్వాత మేమందరం మా తల్లి ఈ జర్నీని, ఈ వీడ్కోల్ని మనం అందరం సంతోషంగా ఆమెని సాగనంపాలి పైలోకాలకి అని మేమందరం అనుకున్నాం. దానికి కారణం ఏంటంటే, మనకి తెలిసిన వాళ్ళల్లో, మనకి తెలిసిన ఎవరైనా సరే తెలిసిన వాళ్ళల్లో ఇటువంటి జీవితం అనుభవించి ఒక సుదీర్ఘమైన 94 సంవత్సరాలు బ్రతికి ఆమె లెగసీ అనగా ఆమె జీవితంలో ఆమె జీవించింది ఒక 1000 చిత్రాలు పైగా నటించిన ఒక స్టాల్వర్ట్, ఆయన నటుడితోటి ఆమె జీవితం సాగించింది. ఆ తర్వాత ఆమె కన్నవారిలో నేను, నా గురించి అంతగా మీకు తెలుసు కనుక నేను చెప్పుకోక్కర్లేదు. తర్వాత చిరంజీవి గారు ఒక స్టాల్వర్ట్, ఒక మెగాస్టార్, ఒక గొప్ప మానవతావాది. ఆయనని ఒక అల్లుడిగా పొందగలిగింది ఆవిడ. అల్లుడిగా ఆయనకి ఆమెకి ఉండే సంబంధం కూడా నేను మళ్ళీ చివరిలో చెప్తాను. అటువంటి చిరంజీవి గారు అల్లుడు. తర్వాత ఆమె సొంత మనవళ్ళు, అటు అర్జున్ కానీ, ఇటు మన రామ్ చరణ్ కానీ దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన ఒక నటులు. అటువంటి వాళ్ళే కాకుండా తన దగ్గర బంధువుల్లో ఒక అల్లు శిరీష్, అల్లు వెంకటేష్, మన పవన్ కళ్యాణ్కి ఆమెకి ఉన్న సంబంధం కూడా నేను మళ్ళీ వివరిస్తాను. పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత కుటుంబంలో అనేక మంది ఎంతో ఉన్నత స్థాయికి చేరిన అనేక మంది ఉన్నారు. అందులో మన వరుణ్ తేజ్ కానీ, మన తేజు కానీ, ఇంకా ఇతర నటీమణులు కానీ ఎంతోమంది, ఇంతమంది తన లైఫ్లో చూస్తూ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఆమె మనవలు మనవరాళ్ళు కాకుండా ముని మనవలు మనవరాళ్ళు కలిపితే 12 మంది ఉన్నారు.
12 మంది ముని మనవలు మనవరాళ్ళు గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్లో 10 మంది ఆమె తుది ప్రయాణాన్ని అటెండ్ అవ్వగలిగారు. అటువంటి జీవితం కోటిలోనో 10 కోట్లలోనో ఒకరికి ఉంటుంది. అటువంటి ఆమె జీవితం సాగిస్తున్నప్పుడు, జీవితం ముగిస్తున్నప్పుడు ఆ ముగింపుని మనం అందరం దుఃఖభరితం కాకుండా ఆమె ప్రయాణాన్ని మనం ఆమె మరణాన్ని అంగీకరించి ఆమె ప్రయాణాన్ని ప్రశంసించి ఆమెని ఒక సంతృప్తికరమైన వీడ్కోలుగా మనం చేయాలి అని మా కుటుంబ సభ్యులందరూ నిర్ణయించుకున్నారు. ఎందుకు ఆమెని సెలబ్రేట్ చేస్తున్నామో ఆమె లైఫ్ని, ఆమె తుది ప్రయాణాన్ని అనేది మీకు చెప్పాలని అనిపించింది. అది కాకుండా 16 ఏళ్ల బాలిక పాలకొల్లులో రాట్నం ఉడుకుతుంటే అల్లు రామలింగి అనే యువకుడు ఆమెను చూశాడు. చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించి ఆమెను పెళ్లి చేసుకోవాలని అడిగిన సందర్భంతో స్టార్ట్ అయింది వాళ్ళది. ఆ ప్రయాణంలో మా నాన్నగారిని పెళ్లి చేసుకుని, ఆయన హార్డ్ కోర్ కమ్యూనిస్ట్, ఆయన అర్ధరాత్రి తన సహచరులను తీసుకొచ్చి ఆమెను లేపి భోజనం పెట్టమంటే అర్ధరాత్రి వండి వాళ్ళందరికీ భోజనం పెట్టేది. ఆ తర్వాత మా అక్కగారు నవభారతి గారు పుట్టారు. ఆ తర్వాత నేను కడుపులో పుట్టగానే ఆయన కమ్యూనిస్ట్ జైలుకి వెళ్ళిపోయారు. కడలూరు జైల్లో 6 మాసాలు ఆయన్ని పెట్టారు. అంతకుముందే ఆయన స్వతంత్ర పోరాటంలో కొంతకాలం జైల్లో ఉన్నారు. ఆ తర్వాత కమ్యూనిస్టు, ఆ తర్వాత జైలు, ఆ తర్వాత అవన్నీ వదిలేసి ఆర్టిస్ట్గా అవ్వాలని ప్రజానాట్యాల మండలితో ఆయన కొంతకాలం ప్రయాణం చేసి దాని ద్వారా సినిమాల్లోకి వచ్చి గరికపాటి రాజారావు గారు ఆయన్ని చూసి సినిమాల్లోకి తీసుకొచ్చి సినిమాల్లో పుట్టిల్లు అనే సినిమాల్లో ఆయన్ని జమున గారిని ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి కొంతకాలం సినిమాలు 1-2 వచ్చినాయి కానీ రాలేదు. తర్వాత గడపటం కష్టమైంది. ఆ గడపటం కష్టమైన ఆ దినాల్లో మా అమ్మగారు ఎంత కష్టపడేవారో ఆ తర్వాత మాకు ఒక్కోసారి చెప్పినప్పుడు చాలా బాధగా ఉండేది. కానీ ఆ కష్టాలన్నీ ఆవిడ ఆయన తట్టుకొని ఇక్కడ ఉండి నిలబడి మూగ మనసు సినిమా తర్వాత ఆయనకు ఒక చిన్న స్టార్డమ్ లాంటిది వచ్చి అక్కడ నుంచి ప్రయాణం సాగించారు. అటువంటి మా తల్లిగారు ఇటువంటి ప్రయాణం సాగించిన వారి చరిత్రని బ్రీఫ్గా మీకు చెబుదాం. ఎక్కువ కొంతకాలం తర్వాత నేను మొట్టమొదట నాకు పెళ్ళయిన తర్వాత 25 సంవత్సరాల పాటు నా భార్య, మా అమ్మ, నాన్న, మేము అందరం కలిసి ఉండేవాళ్ళం 10 సంవత్సరాల పాటు. ఆ తర్వాత అప్పుడు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. మా అమ్మగారి దగ్గర కానీ మా కుటుంబ సభ్యుల దగ్గర కానీ ఆ సాన్నిహిత్యం గురించి నేను ఎక్కువ ఇక్కడ విడిగా చెప్పే సందర్భం కాదు కాబట్టి చెప్పటం లేదు. మా నిర్మల, నా భార్య, ఎంతో చక్కగా వాళ్ళిద్దరూ 25 సంవత్సరాల తర్వాత మీకు తెలిసిన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేసాం, హైదరాబాద్, మద్రాసు నుంచి. మా నాన్నగారు రాలేదు. ఫ్యూ ఇయర్స్ తర్వాత మా నాన్నగారిని కూడా ఇక్కడ తీసుకొస్తానంటే ఆయన నాకు సొంత ఇల్లు కట్టి, అప్పుడు నేను అద్దెంట్లో ఉంటున్నాను, నేను సొంత ఇల్లు కట్టి సొంత ఇంట్లోకే వస్తాను అని అంటే నేను అప్పుడు వెంటనే 6 మాసాల్లోనే ఒక సొంత ఇల్లు కట్టి ఆయన తీసుకొచ్చి మా అక్కగారు, మా తండ్రి గారు, తల్లిగారు ఒక ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి బన్నీ యొక్క ఆర్య రిలీజ్ అయ్యి ఆ సక్సెస్ ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత ఆయన చనిపోయారు.
అంటే మనవడి సక్సెస్ కూడా చూసిన తర్వాత ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మ అక్క ఒంటరిగా ఉన్నారు. మా అమ్మగారు చాలా ఇండిపెండెంట్ మనిషి. ఆమె మా ఇంటికి రమ్మన్నా, మా చెల్లెలు వాళ్ళ ఇంటికి రమ్మన్నా నేను ఎక్కడ ఉండను, నేను విడిగానే ఉంటాను అంటే, నాకు పెద్దవాళ్ళు అయ్యారు కదా అని భయం వేసి మా చెల్లెలు వసంతలక్ష్మి భర్త డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఒక డాక్టర్ పక్కనే ఒక స్థలం దొరికితే తీసుకొని అందులో ఒక ఇల్లు కట్టి మళ్ళీ వాళ్ళని అక్కడ పెట్టాను. ఒక వికెట్ గేట్ ఒకటే డాక్టర్ గారికి వీళ్ళకి మధ్యలో ఉంటుందన్నమాట. అట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ చాలా కాలం, అంటే రాత్రుళ్ళు నా ఫోను పగల దొరకదేమో కానీ రాత్రుళ్ళు దొరుకుద్ది. రాత్రి 10 నుంచి పొద్దున్న 6 వరకు ఎప్పుడు చేసినా ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో, ఏ ఎమర్జెన్సీ ఉంటుందో అని ఇప్పుడు ఆన్ చేసుకుని నైటు పెద్ద వాల్యూమ్ పెట్టుకుని పడుకునేవాడిని. అట్లాంటి భయంతో మా అమ్మని అక్కని తీసుకొచ్చి ఆ ఇంటి పక్కనే వించి అలాగా కొంతకాలం ఉన్న తర్వాత మా అక్కగారు చనిపోయారు. మా అక్కగారు చనిపోయిన రోజు నుంచి నేను ఆమెతోటి రోజు భోజనం చేస్తూ ఉండేవాడిని. అంటే పెద్దవాళ్ళు ఒక యాంకర్ లేకపోతే 1 ఇయర్లో చనిపోతారు. మీరందరూ కూడా చూసి ఉంటారు అది. అంటే మా నాన్నగారు చనిపోయారు, అక్కడ మా అక్కగారు చనిపోయారు, తర్వాత మా అమ్మ ఒంటరి అయిపోయింది. ఈమె కూడా 1 ఇయర్లో వెళ్ళిపోద్ది అని అనిపించి నాకు 10వ రోజు నుంచి నేనే మా అమ్మ దగ్గరికి రోజు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళేవాడిని. సో ఆవిడకి ఒక యాంకర్, వాడు ఏం తింటాడు, ఏముంటాడు, ఏం వండాలి, ఇలాంటి దాని మీద ఆమెకు ఒక యాంకర్ క్రియేట్ చేసి, తర్వాత లాస్ట్ 2 ఇయర్స్లో ఆమె అస్వస్థతకు గురవుతుందని చెప్పి మా చెల్లెలు వసంతలక్ష్మి ఆ వికెట్ గేట్ తీసేసి తన ఇంట్లోకే తీసుకొచ్చి పెట్టుకుని డాక్టర్స్ పర్యవేక్షణలో ఆవిడని రక్షిస్తూ వచ్చారు. అటువంటి ఆమె ఈ ప్రయాణంలో ఆమె ముగించిన ఈ తరుణంలో నేను కొంతమందికి తప్పనిసరిగా కృతజ్ఞత చెప్పుకోవాల్సి ఉంది. దానికి కూడా ఇదొక కారణం. నాకు బంధువు కాకపోయినా, మా ఎవరికి బంధువు కాకపోయినా ఒక సహాయకురాలుగా వచ్చి మా అమ్మని ఏకదృష్టితోటి, అంటే ఒక కూతురు కన్నా ఎక్కువ కింద ఆమెని ప్రేమించి ఆమెను దగ్గరుండి చూసుకుంది బొక్క లక్ష్మి అని. ఆ లక్ష్మికి నేను ఏమి చేసినా నా కృతజ్ఞత తీర్చుకోలేను, ఎంత డబ్బు ఇచ్చినా నా కృతజ్ఞత తీర్చుకోలేను. ఎందుకంటే ఆ లక్ష్మి అనే ఆవిడ అంత చక్కగా మా అమ్మని ఏ చిన్న విసుగు లేకుండా అంత ప్రేమిస్తూ చూసింది కనుక ఆమెకి నేను చెప్పుకోవాలి. తర్వాత పక్కింట్లోనే ఉండి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు నిరంతరము ఆమె ఆరోగ్యం గురించి చూసేవారు. అది కాకుండా మా అల్లుడు అంటే సాయి ప్రవీణ్, విద్య నా కూతురు లాంటిది. విద్యామాధురి మీ అందరికీ తెలుసు. ఆ విద్యామాధురి భర్త సాయి ప్రవీణ్, డాక్టర్ సాయి ప్రవీణ్ అపోలోలో చేస్తూ ఉంటారు. ఆయన అర్ధరాత్రి, అంటే ఆయన ఒక 10 నిమిషాలు లోపే ఉండేవారు. అర్ధరాత్రి ఎన్నిసార్లు వచ్చారో, ఆమెకి ఏదైనా చిన్న అస్వస్థత ఉన్నా కూడా ఆయనకి, అపోలో యాజమాన్యానికి కూడా మేము కృతజ్ఞత చెప్పాలి. తర్వాత అపోలోలో డాక్టర్ సుబ్బారెడ్డి అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి మా మదరు ఇన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి, ఆమె ఎక్కువ అనారోగ్యంగా గురి అవ్వకుండా ఉండడానికి వీళ్ళందరూ కారణం. వాళ్ళందరితో పాటు నా స్నేహితుడు గోపీచంద్ ప్రతిదానికి నన్ను అడ్వైస్ చేస్తూ మా అమ్మని ఎలాగ లాంజివిటీ తీసుకురావాలి అనే దాని మీద అతను కూడా ఎప్పుడూ నన్ను అడ్వైస్ చేస్తూ ఉండేవాడు. ఇది కాకుండా అమ్మని, అంటే మా అమ్మ లాస్ట్ 1 ఇయర్ ఐసీయూకి పంపకూడదు ఈమెకి ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ ఇవ్వకూడదని కుటుంబంలో నిర్ణయం తీసుకొని అపోలో నుంచి ఒక ఐసీయూఏ తీసుకొచ్చి ఆవిడ బెడ్రూమ్లో, ఆవిడికి కనపడదు కానీ ఆవిడ వెనకాల టోటల్ ఐసీయూ ఎక్విప్మెంట్ ఉంటుంది. అలాగా ఐసీయూని ఆవిడ దగ్గర తీసుకొచ్చాం కానీ ఆవిడని ఎప్పుడు ఐసీయూకి తీసుకెళ్ళలేదు. అది కాకుండా ఆమెని నిరంతరం
ఒక ఇద్దరు నర్సులు, ఈ లక్ష్మి అందరూ చూస్తూ ఉండేవారు. ఆ నర్సుల్లో ఆమెని చివరి వరకు జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళల్లో శివపార్వతి, క్రాంతి, నిష అనే ముగ్గురు నర్సులకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇట్లాగా ఆమె ఇంతటి లైఫ్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఆవిడ వీడ్కోల్ని మేము విషాదకరంగా కాకుండా వీడ్కోల్ని ఆమె జీవిత ప్రయాణాన్ని ఒక సంతృప్తిగా మేము ఆమెను సాగనంపాలి అనే దీంతో మేము సాగనంపాము. ఆమె ఏ లోకాన ఉన్నా ఇవాళ మమ్మల్ని అందరినీ, మిమ్మల్ని అందరినీ కూడా ఆవిడ అక్కడి నుంచి దీవిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కళ్యాణ్ బాబుకి ఉన్న ఆమెతో ఉన్న ఒక సంబంధం చెప్పాలి. ముందు కళ్యాణ్ బాబు గారి గురించి చెప్తాను. కళ్యాణ్ బాబు సినిమా యాక్టర్గా కాకముందు మామూలుగా ఖాళీగా ఉంటున్న రోజుల్లో ఆమె కళ్యాణ్ బాబుని కళ్యాణి అని పిలిచేది. బాబు కళ్యాణి, చక్కగా ఉన్నావు, నువ్వు సినిమాల్లో చేయొచ్చు కదా అంటే, నాకు ఇబ్బంది అండి, నాకు సిగ్గండి ఏదో చెప్పేవాడు. కాదు నాయన, నువ్వు సినిమాల్లో చేయాలి కళ్యాణ్. ఇది కళ్యాణ్ బాబు గారు కూడా ఒక స్పీచ్లో చెప్పారు. అది మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది. ఆయన్ని సినిమాల్లో చేయాలని చాలా ఎంకరేజ్ చేస్తూ నన్ను కూడా, ఎరా చక్కగా ఉన్నాడు, కళ్యాణ్ని పెట్టు, సినిమా చేయాలి కదరా అని ఇట్లాగా కళ్యాణ్ని ఎంకరేజ్ చేసిన తొలి ఎంకరేజ్మెంట్లో ఒక ఆవిడ. చిరంజీవి గారు ఎంతటి పెద్ద స్టార్ అయినా, ఎంత మెగాస్టార్ అయినా కుటుంబ సభ్యుల దగ్గర ఆయన ఎట్లా ఉంటారో మీ అందరికీ తెలియంది కాదు, కొత్త కాదు. ఒక రోజున అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్, 2-3 months బ్యాక్, నేను రోజు ఆమెను చూడడం, ఆమెను పలకరించడం, ఆమె రెస్పాన్స్ తక్కువగా ఉన్న రోజున నేను చేతిలో చేయబెట్టి, అమ్మ నన్ను గుర్తుపడితే ఒకసారి నొక్కు అంటే నొక్కేవాళ్ళు. అంటే నన్ను గుర్తుపట్టిందనమాట. నోటితో చెప్పలేక అట్లాగా మేము అది అలవాటు చేసుకున్నాం. తర్వాత ఒకసారి బాగా సీరియస్గా ఉన్నప్పుడు చిరంజీవి గారు వచ్చారు. అమ్మ చిరంజీవి గారు వచ్చారు అని చెప్పి, అమ్మ నేను చిరంజీవిని అని అంటే ఆమె కళ్ళు తెరిచి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది ఆమె ఆతృతతోటి. అంటే చిరంజీవి గారు అంటే అంత ఇష్టం ఆవిడికి. ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు గట్టిగా కావలించుకొని పట్టుకుంటారు. మా తల్లిని అంత ప్రేమగా చూసుకున్నారు చిరంజీవి గారు. వాళ్ళిద్దరికీ అటువంటి సంబంధం ఉంది అని చెప్పి చెప్పడానికి, ఇలాగ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ గురించి మనవలు పైకి వస్తున్నప్పుడు ఆవిడ చెప్పిన మాటలు కానీ ఇవన్నీ సుదీర్ఘం అయిపోతుందని చెప్పట్లేదు. అటువంటి తల్లి కడుపును పుట్టడానికి నేను ఒక గొప్ప అదృష్టవంతుడి కింద భావించి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ.